ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తమును మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 24వ వచనము. నాకు దేహంలో బాగలేదని అందులో నివసించు వాడెవడును అన్నడు, దానిలో నివసించు జనుల దోషము పరిహరింపబడును. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే నాకు దేహంలో బాగలేదని అందులో నివసించు వాడవడును అనడు, దానిలో నివసించు జనుల దోషము పరిహరింపబడును. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనం, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటిని అనుసరించి నడిచిన యెడల నేను ఐగుప్తులకు కలగజేసిన రోగములలో ఏదియు మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 15వ వచనం, యెహోవా నీ యొద్ద నుండి సర్వరోగమును తొలగించి నువ్వు ఎరిగి ఉన్న ఐగుప్తులోని కఠినమైన క్షయవ్యాధులన్నిటిని నీకు దూరపరిచి నిన్ను ద్వేషించు వారందరి మీదకి వాటిని పంపించును. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం, ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపునను వేదనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించి పోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరం చెప్పుట వింటిని. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 22వ వచనంలో, మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగిపోవునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను, నేను నిన్ను విమోచించి ఉన్న నా యొద్దకు మల్లుకొనుము. మీకా గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనం, ఆయన మరల మన యందు జాలిపడును, మన దోషములు అణిచివేయును, వారి పాపములన్నింటినీ సముద్రపు అగాధంలో నువ్వే పడవెత్తువు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనము, మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. చివరిగా ఒక మాట, నిర్గమకాండం 23వ అధ్యాయం 25వ వచనం, నీ దేవుడైన యెహోవాని సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును, నేను నీ మధ్య నుండి రోగము తొలగించేదను. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును కాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవేశయ, మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి ప్రాముఖ్యతను చెల్లించుకుంటాను తండ్రి. మీరే మా పాపములు మా దోషము మా రోగాలను పరిహరించు దేవుడే ఉన్నారు ప్రభావ. మీకు వందనాలు తండ్రి. మీ కృపలో మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తంను మా జీవితంలో జరిగించి నిన్ను మహిమపరిచే శక్తిని అనుగ్రహించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్.